హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. నేను మీ సంజు. ఇది గోకులాష్టమి శ్రీకృష్ణుని జన్మదినం రోజు తీసిన వీడియో అండి. ఆ రోజు పోస్ట్ చేయలేక ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ శ్రీ సీతారామాంజనేయ టెంపుల్లో దేవదేవతలందరికీ అభిషేకాలు, అర్చనలు, నైవేద్యాలు, పూజలు, పునస్కారాలు, హారతులు అయిన తర్వాత 10 o'clockకి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కుంకుమ పూజ కూడా జరిగింది. తరువాత ఈవినింగ్ శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు మొదలయ్యాయి. దానిలో భాగంగానే ఈ వీడియో. కన్నయ్యను ఉయ్యాల్లో వేసి జోలపాడి పంతులు గారు చాలా జోలపాటలను పాడారు. అలాగే భక్తులు కూడా స్వామివారిని ఉయ్యాల్లో కాసేపు బుజ్జగించి జోలపాడారు. నెమలి పింఛం గురించి మీకు ఒక విశేషమైన స్టోరీని చెప్పబోతున్నాను. అది ఏమిటంటే, కృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు తన శిరస్సు పైన ధరిస్తాడు? రామావతారంలో రాముడు వనవాసం చేస్తున్నప్పుడు సీతమ్మకు దాహం వేసి నీరు అడుగుతుందంట. రాముల వారు అడవి చుట్టూ గాలించినా నీరు జాడ కనబడదు. ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానంలో ఉండి వనదేవతని ప్రార్థిస్తాడు, స్వామి మీరే నాకు నీరున్న దారిని చూపించమని. అప్పుడు ఒక నెమలి ఆయన దగ్గరికి వచ్చి, నీరు జాడ నేను తెలుపుతాను స్వామి, నా వెంట రండి అని అంటుందంట. ఈ అడవి చాలా పెద్దది, మీరు నా వెనక వస్తూ దారి తప్పుతారు, కావున నేను నడుస్తూ మీకు ఒక్కొక్క నెమలి పింఛాన్ని వదులుతాను, దాన్ని చూసుకొని మీరు నా వెంట రండి అని చెప్తుందంట. నెమలి సాధారణంగా నెమలి పింఛాన్ని తనకు తానగా విడిచిపెట్టదంట. అది ఎప్పుడు అలా నెమలి పింఛాన్ని విడిచిపెడుతుందో అది త్వరలోనే చనిపోతుంది అని అర్థం. దాన్ని కూడా పట్టించుకోకుండా నెమలి ఒక్కొక్క పింఛాన్ని వదులుతూ అలా నడుస్తూ నీరు వరకు చేరుకున్న తర్వాత తన ప్రాణాలని విడుస్తుందంట. అప్పుడు శ్రీరాముడు నెమల్ని హత్తుకొని, నువ్వు నా కోసం నీ ప్రాణాలనే త్యాగం చేశావు, ఎప్పటికైనా నేను నీ రుణాన్ని తీర్చుకుంటాను అని రాముల వారు రామావతారం చాలించాక కృష్ణావతారం నెమలి పింఛాన్ని తన శిరస్సుపై ధరిస్తారు. స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బై ఫ్రెండ్స్.